హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు టాప్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాత్కి నేను రాంగ్ సైడ్ ఇంటూ మార్కులు పెట్టుకుంటున్నాను. ఇంటూ మార్కు పెట్టుకున్న పైనే నేను ఇట్లా లైనింగ్ వేస్తున్నాను. చూడండి, అంటే రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి, దానిపైన లైనింగ్ వేస్తున్నాను. ఈ మన షోల్డర్ పాయింట్స్ ఏమి ఉంటాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా ఒకసారి పెట్టుకొని ఈ విధంగా కొంచెం పెద్ద నెంబర్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ టోటల్గా లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా మనకు ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వలన మరొక నలుగురికి వీడియో చేరుతుంది, నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. నేను కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ 1 ఇంచ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. దానికోసం ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ 1/2 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/2 ఇంచ్ ఒకసారి 2 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక వైపు నుండి ఇట్లా ఎడ్జ్కు కూడా ఒక స్టిచ్చింగ్ వేస్తున్నానండి. డ్రెస్ కదా ఇది. ఈ విధంగా 2 లైన్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఇట్లా ఆపోజిట్గా పెట్టుకోవాలి. చూడండి, 2 కూడా సీదాలు 2 వైపులు లోపలికి ఉన్నాయి. బయటి సైడ్ మనకు ఉల్టా సైడ్ నేను బయటకు పెట్టుకున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా జత చేసి ఈ విధంగా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా మనం ఒక దగ్గర సెంటర్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేయాలండి. చూసి ఓపెన్ చేసేసి ఈ విధంగా మనకి ఇక్కడ ఫిట్టింగ్ వరకు, నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి ఎక్కడి నుండి అయితే డౌన్ చేసుకుంటామో అక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మనము చంక లోత్ అనేది తీసుకుంటే మనకు ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట డ్రెస్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ మనము ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ నేను మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సైడ్కి చూడండి F1 పెట్టుకున్నాను కదా. ఈ టక్స్ ఉన్నాయి కదా, ఇవి ఏమైతే నేను మార్కింగ్స్ పెట్టుకున్నానో ఆ మార్కింగ్స్ మనకు బయటికి కనిపించే వైపు పెట్టుకోవాలి. చూడండి, ఓకేనా. మెయిన్ క్లాత్ ఉల్టా సైడ్ ఉండాలి పైనకు, దానిపైన లైనింగ్ రావాలి. లైనింగ్ వచ్చేసి మనకు ఈ ఫిట్టింగ్స్ ఏదైతే గీస్తున్నామో అది మనకు పై వైపు వచ్చేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా షోల్డర్ అంతా కూడా ఒకసారి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, క్రేప్ క్లాత్ కదా ఇది, కొంచెము మనకు జారుడుగానే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చంకలోతులు నేను ఫ్రంట్ అంటే మెయిన్ క్లాత్ పైన తీయలేదు, జస్ట్ నేను లైనింగ్కి మాత్రమే తీసినాను. ఇప్పుడు మనకి ఎట్లాగో అక్కడ మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, అది మనం కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసినాక ఈ విధంగా లైనింగ్ అంతా కూడా ఈజీగా జాయిన్ చేసేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ లైనింగ్ కోసం క్రేప్ క్లాతే యూజ్ చేసినాను. ఎందుకంటే డ్రెస్ మెటీరియల్ కూడా క్రేప్ క్లాతే కాబట్టి క్రేపే తీసుకున్నాను. పాలిస్టర్ అంటే కొంచెం రఫ్గా ఉంటుంది, అందరి స్కిన్లకు అది సూట్ అవ్వదు. ఇక్కడ క్రేప్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి మనకు పన్నా కూడా కొంచెం పెద్దగానే వస్తుంది. మరి ఈ విధంగా మనం క్రేప్ లైనింగ్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, మొత్తం కూడా ఈ విధంగా 2 సైడ్స్ జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి. కింద చివరి వరకు చేయకుండా ఒక్క 1.5-2 ఇంచెస్ వరకు మనం గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకు లైనింగ్ ఫోల్డింగ్ చేసుకునేది ఉంటుంది కాబట్టి ఒక 2 ఇంచుల వరకు ముందే మనము ఆపేసేయాలి. చూడండి, చూపిస్తాను ఇక్కడ. చూడండి, ఈ విధంగా కొంచెం ఉందనంగానే ఆపేసుకోవాలి. ఈ చంక ఏదైతే మనకి ఇక్కడ మనం లోతు తీయలేదని చెప్పినాను కదా, మెయిన్ క్లాత్కి ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ విధంగా మనము కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లైనింగ్ కింద భాగం ఏదైతే మనకు లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత కింద బాటమ్ ఉంటుంది కదా, మనకి గేర్ ఆ ప్లేస్లో లైనింగ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి,
కూర ఉంది, దానికి కూడా ఎడ్జ్ ఉంది, అయినప్పటికీ కూడా ఒక్క ఫోల్డింగే నేను సింగిల్ ఫోల్డింగ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని కూడా మనం ఇదే విధంగా ఉల్టా సైడ్ పైనకు పెట్టుకోవాలంటే మనకు కనిపించే సైడ్ ఉల్టా సైడ్ పైనకి పెట్టేసుకొని రాంగ్ సైడ్ పైకి ఉండాలి. దానిపైన మనము ఈ ఫిట్టింగ్స్ ఏదైతే గీసుకున్నామో అది కూడా పైనకు మనకు ఉండేటట్టుగా అంటే కనిపించేటట్టుగా స్టిచ్చింగ్ వేసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఇదే. లైనింగ్ మార్కింగ్స్ పెట్టుకుంటారు చక్కగా, ఇంకా లోపల వైపు వేసేస్తారు. వేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే మార్కింగ్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అక్కడ నుండి మళ్ళీ ఫిట్టింగ్స్ మార్కింగ్స్ గీసుకోవాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది. అట్లా కాకుండా అవి పై వైపు ఉండేటట్టుగానే మనం చూసుకుంటే కరెక్ట్గా మనమైతే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మొత్తం కూడా లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకుందాము. ముఖ్యంగా డ్రెస్సెస్ కుట్టేటప్పుడు 2 విషయాలను మనము దృష్టిలో పెట్టుకోవాలి. జాగ్రత్తగా వాటిని గమనించుకొని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అవేంటి అని అంటే ఒకటి ఫిట్టింగ్, నెక్స్ట్ వచ్చేసి నెక్ ఫినిషింగ్. ఈ 2 కూడా మరి నీట్గా వచ్చినప్పుడు చక్కగా మరి ఫిట్టింగ్ కరెక్ట్గా వాళ్ళకి అద్దినట్టుగా రావాలి డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చినప్పుడు ఇంకా కస్టమర్ ఎక్కడ వెళ్ళరండి, మన దగ్గరికే వస్తారు. ప్రతిసారి మనకే కుట్టడానికి వాళ్ళ డ్రెస్సెస్ అనేటివి ఇస్తారు. అయితే మనం ఫిట్టింగ్స్ తీసుకునేటప్పుడు మనం ఎక్కువ లూజు తీసుకోవద్దు, అలా అని టైట్‌గా బట్టి కూడా మనం తీసుకోవద్దు. నార్మల్‌గా తీసుకోవాలండి నేను చూపించేటటువంటి మెజర్‌మెంట్స్‌కి. అయితే నేను ఒక వీడియోలో మీకు అప్‌లోడ్ కూడా చేస్తాను. ఎట్లా బాడీ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి, నా ప్రకారం మరి నేను ఎంత యాడ్ చేసి కటింగ్ చేస్తున్నాను, ఇవంతా కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇదంతా వీటి కోసం ఒక వీడియో నేను సెపరేట్‌గా నేను మీకు చేస్తాను. చూడండి ఇక్కడైతే నేను ఇప్పుడు నెక్కులు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ లైనింగ్ పీసెసే తీసుకున్నాను వాటి కోసము. చూడండి ఒక సైడ్ అయితే ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో కరెక్ట్గా మనం ఇట్లా నీట్గా సాఫ్ట్గా ప్లెయిన్గా కట్ చేసేసుకొని స్ట్రైట్గా ఒకటి కట్ అయితే మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి బ్యాక్ నెక్ అయితే మనకు వచ్చేసింది కదా ఆల్రెడీ. మనము రౌండ్ నెక్ తీసుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ పీస్ని మనం అలాగే పెట్టేసుకొని ఈ విధంగా మనం ఏడైతే మధ్యలో ఒక టక్ పెడతామో అక్కడ మనము కరెక్ట్గా ఈ నెక్ని పెట్టేసి ఈ విధంగా చుట్టూ కుట్టేసుకోవాలి. చూడండి మీరు కావాలంటే పేపర్ స్ట్రిప్ బ్యాక్ సైడ్కి కూడా వేసుకోండి, పర్వాలేదు. కానీ బ్యాక్ ఏం అవసరం లేదు, ఫ్రంట్ నెక్కి పేపర్ స్ట్రిప్ వేసుకుంటే సరిపోతుంది. అదేనండి ఫ్యూజింగ్ పేపర్ అంటారు కదా, ప్రెస్సింగ్ క్లాత్, ఫ్యూజింగ్ పేపర్, పేపర్ స్ట్రిప్, మీరు అక్కడ మీ ఏరియాలో ఏ విధంగా అంటారో ఆ విధంగా. ఓకేనా. ఇట్లా టోటల్ కూడా 1.5 ఇంచు వదులుకొని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మనము ఫోల్డ్ చేసుకోవడానికి పెట్టుకున్న మిగతా 1 ఇంచు మనకు స్టిచ్చింగ్ ఉంటుంది. ఇంకో వైపు కూడా మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి అది కూడా కొద్దిగా పోయినాక మనకు 3/4 ఇంచు మాత్రమే హెమ్మింగ్కి వస్తుంది అనమాట టోటల్గా. చూడండి ఈ విధంగా 1/4 ఇంచు అయితే నెక్ చుట్టూ కూడా మనము పెట్టుకోవాలి. నేను అందాజుకి పెట్టేసినాను, మీరు కావాలంటే టేప్తో 1/4 ఇంచు కొలుచుకుంటూ మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఇది కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా యూ నెక్ చుట్టూ మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు నెక్ పీస్ అయితే రెడీ ఉంటుందండి ఇంకా డ్రెస్కి వేసుకోవడానికి. చూడండి ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మనం తీసేయాలి, ఇది మనకిప్పుడు అవసరం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ నేను ఇక్కడ కట్ చేస్తాను, కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను 2.5 ఇంచులు వెడల్పు తీసుకుంటున్నాను. నెక్ డీప్ వెడల్పు మనకు అంతే కదా 2.5 ఇంచులు. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు. ఇట్లా 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని చూడండి స్ట్రైట్ లైన్స్ గీసేసుకొని ఈ లైన్స్ని కలిపేసుకుంటున్నా. 2.5ని 7 ఇంచులను. నాకు నెక్ ఇట్లా సింపుల్గా ఒక స్టార్ లాగా పెట్టమన్నారు, దానికోసం నేను ఇక్కడ ఒక పాయింట్ లాగా పెట్టేసుకొని ఈ విధంగా జస్ట్ ఈ కరువు పెట్టమన్నారు. నెక్స్ట్ మిగతాదంతా స్ట్రైట్గానే. ఓకేనా. మీకు నెక్కులు కుట్టడం వచ్చేంత వరకు మీరు సింపుల్ నెక్కులే ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మీకు. అంటే తర్వాత హ్యాండ్ ఫ్రీ అయిపోయినాక మీరు మంచిగా డిజైన్ నెక్స్ కట్ చేసుకోవచ్చు. చూడండి నెక్ చుట్టూ కూడా ఒక 1.5 ఇంచు ఇట్లా టేప్తో కొలుచుకొని నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇవైతే సింపుల్ నెక్స్ అండి, ఈజీగా కుడతారు. స్క్వేర్ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా సరే ఇట్లా ఫ్యూజింగ్ పేపర్ వేసి కుట్టడం అలవాటు అనేది చేసుకోండి ముందు, ఆ తర్వాత డిజైన్ నెక్స్కి వెళ్ళండి. ఓకేనా. ఇది చూడండి ఇప్పుడు ఈ విధంగా నెక్ అయితే వచ్చేసింది, స్టార్ నెక్ మనకు.
ఇప్పుడు దీన్ని మనం ఇందాక నెక్ పీస్ ఉంది కదా! ఆ నెక్ పీస్‌కి పెట్టి ఇప్పుడు ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేసుకోవాలనుకుంటే. ఎందుకు మళ్ళీ మనకు పని అనుకుంటే మనం జస్ట్ ఈ క్లాత్ పైన స్టిచ్చింగ్ గూడా చేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఈ స్టార్ అనేది పాయింట్ ఉంది గదా! మూల అదొచ్చేసి మనకు సెంటర్‌లో మిడిల్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే మనకి ఎక్కడ ఇటువైపు గానీ, అటువైపు గానీ ఎక్కువ తక్కువ పోకుండగా ఈ విధంగా మనమైతే నీడిల్స్ గానీ, లేదా సేఫ్టీ పిన్స్ గానీ, ఆల్ పిన్స్ గానీ ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మిడిల్‌లో నేనొక కట్ పెట్టేసుకుంటున్నాను. మిస్ అవ్వకుండా ఉంటదనమాట. అట్లా కట్ పెట్టుకోవడం వల్ల మనకు స్ట్రెయిట్ లైన్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఈ విధంగా మనం డ్రా చేసుకొని, ఇప్పుడు మనం డ్రెస్ పైన కుట్టేది కూడా అదే లైన్ పైన కుట్టితే మనకు చాలా ఈజీగా ఉంటది. నేను మీకు సింపుల్ మెథడ్‌లో నెక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మీరు జస్ట్ ఐరన్ చేసుకోగలిగితే వన్ సైడ్ స్టిక్కింగ్ ఉంటదండి. ఈ గమ్ ఉంటదనమాట. ఈ ఫ్యూజింగ్ పేపర్‌కి మీకు జస్ట్ అతుక్కుంటదనమాట. ఒక్కసారి మీరు ఇట్లా ప్రెస్ చేయగానే. షైనింగ్ సైడ్ ఉంటది. షైనింగ్ ఉన్న వైపు అతుక్కుంటదనమాట. గమనించండి. చూసుకొని ఆ విధంగా ఐరన్ చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకున్నా సరిపోతది. చూడండి ఇట్లా నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా జరగకుండా ఉంటది కదా! తర్వాత ఈ నీడిల్స్ అన్నీ కూడా తీసేసి మనం చుట్టూరా క్లాత్ అంతా కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇట్లా వదిలేసుకుంటూ మిగతాది మొత్తం కూడా కట్ చేసేయాలి. చూడండి. హాఫ్ ఇంచ్ అయితే తప్పకుండా వదలాలి. వదిలిన ఈ హాఫ్ ఇంచ్‌ని ఈ విధంగా మనము మళ్ళీ ఈ పేపర్ స్ట్రిప్ పైకే ఇలా ఫోల్డ్ చేస్తామనమాట. అయితే ఇక్కడ మనము ఎటు విధంగా గూడా స్టిఫ్ పేపర్ ఉంది గదా! లోపల అంటే మీన్స్ ఫ్యూజింగ్ పేపర్ ఉంది గదా! దాన్ని మనం ఫోల్డ్ చేయకుండా జస్ట్ ఈ లైనింగ్ క్లాత్‌ని మాత్రమే దాని పైకి మలుపుతున్నాను. ఇట్లా చూడండి. సింపుల్‌గా ఈ విధంగా మనము నెక్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు నిమిషాల్లో. మనకైతే డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చాలా అంటే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతదండి. మనకు బ్లౌజెస్ కంటే చెప్పాలంటే డ్రెసెసే చాలా ఈజీ. కాకపోతే ఇంకా బ్లౌజెస్ ఎక్కువ వస్తూ ఉంటారు కుట్టించుకోవడానికి. ఇప్పుడు డ్రెసెస్ అయితే అన్నీ రెడీమేడ్స్ అయిపోయినాయి గదా! చాలా. ఇక్కడ చూడండి. ఇప్పుడొచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ గదా! మనకంటే ఫ్రంట్ సైడ్ దీన్ని ఇట్లా మధ్యలో వేసుకొని రైట్ సైడ్‌కి పెట్టుకొని ఈ విధంగా చూడండి. కొంచెం అయితే ఆ క్లాత్ ఏదైతే ప్లెయిన్ వచ్చిందో ఆ ప్లెయిన్‌ని నేను పైకి పెట్టేసినాను చూడండి. హాఫ్ ఇంచ్ వరకు పైకి పెట్టేసి మిడిల్‌లో నుండి ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఇంకా మనకు ఆ క్లాత్ అనేది జరగకుండా ఉంటదనమాట. ఫిక్స్ అయిపోయింది ఇంకా. ఓకేనా? ఈ విధంగా వేసుకోవడం వల్ల ఈ జారెట్ క్లాత్‌లకు ఇది ఒక టిప్ అనుకోండి. చూడండి ఇట్లా కదలకుండా ఉంటది. కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా గూడా వస్తది. ఇదొక టిప్. ముందే మీరు ఈ విధంగా పిన్నీసులు పెట్టేటి కంటే జస్ట్ ఒక లైన్ స్టిచ్చింగ్ వేసేసుకోండి. నీట్‌గా వచ్చేస్తది. ఇంకా మిగతా నెక్ అంతా గూడా. మీకు ఏ చెయ్యి మీద నుండి అలవాటు ఉంటే ఆ చెయ్యి మీద కుట్టండి. నేను ఇటు నుండి ఏస్తాను. అటు నుండి 2 సైడ్స్ నుండి నేనైతే వేస్తాను. ఇట్లా పాయింట్స్ దగ్గరకొచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా నీడిల్ కిందకి దింపినాకనే మీరు పాదం ఎత్తి మళ్ళీ ఇంకో సైడ్‌కి మీరు ఈ డ్రెస్‌ననేది తిప్పాలి. చూడండి పాయింట్స్ దగ్గర కంపల్సరీ నీడిల్ కిందికి దించాల. చూడండి ఈ పాయింట్ దగ్గర. ఈ విధంగా మీరు పెన్నుతోని గాని పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎంత డిస్టెన్స్‌లో కుట్టాలి, షేప్ కరెక్ట్‌గా రావాలి నెక్ అంటే పెన్‌తోని మీరు బాల్ పెన్ ఉంటది గదా! ఆ బాల్ పెన్‌తోని నీట్‌గా ఒక పావు ఇంచు మొత్తం గూడా నెక్ అంతా గీసుకుంటే ఈ విధంగా చక్కగా వచ్చేస్తది నెక్. ఇప్పుడు ఎక్స్ట్రా పైన క్లాత్ నేను కటింగ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ లోపలిదంతా కటింగ్ చేసేసుకోవాలి మనం. అయితే దగ్గర నుండి చేయకుండా ఏదైతే ఈ ఫ్యూజింగ్ పేపర్ ఉందో ఒక పావించ్ వదులుతున్నాను. చూడండి మీరు గమనించండి. చుట్టూ కూడా ఒక పావించు క్లాత్ ఉంటది. ఎందుకంటే మనకి ఇంకా పేపర్ స్టిఫ్ మీద కూడా అదే ఫ్యూజింగ్ పేపర్ మీద కూడా ఒక పావించే కుట్టినాం కదా! మళ్ళీ ఈ క్లాత్ వచ్చేసి ఒక పావించ్ మొత్తం కలిసి టోటల్‌గా ఒక హాఫ్ ఇంచ్ అంతుంది. మనం ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో మనం చిన్నగా కట్స్ పెట్టేసుకొని ఈ విధంగా మనము వీటిని తిప్పేసుకోవాలి చూడండి. ఇట్లా నీట్‌గా లోపలికెళ్ళేటట్టుగా చేసుకుంటే కొంచెం మనం ఐరన్ చేసేసుకున్నా నీట్‌గా ఉంటది. లేదు ఇది మనకి క్రేప్ క్లాతే కాబట్టి పెద్దగా ఐరన్ ఏం అవసరం లేదు. జస్ట్ వీటిని ఇట్లా ఒకసారి అన్నగా పెట్టేసి మనము గోరుతో అన్నా సరిపోతది. ఇలా పైన నుండి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇంకా. నెక్స్ట్ చూడండి. ఇట్లా నీట్‌గా మనం నెక్ ఎట్లయితే కుట్టినామో అట్లా కరెక్ట్‌గా ఈ పాయింట్ వి పాయింట్ కూడా కరెక్ట్‌గా రావాలి మనకు. ఓకేనా? వి పాయింట్ దగ్గర కంపల్సరీ నీడిల్ కిందకుండాలి. కిందకి దింపేసి ఈ పాదం ఎత్తి మనం ఇంకో వైపు డ్రెస్‌ని చేంజ్ చేసుకోవాలి డైరెక్షన్. చూడండి ఈ పాయింట్‌లో కూడా నేను నీడిల్ కింద దింపుతాను. మీరు గమనించండి డ్రెస్ ఎట్లా కుడితే
మరి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్ కానీ స్లిట్స్ కానీ ఇవన్నీ నీట్గా రావాలి కదండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నెక్ కదా. ఇప్పుడైతే ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మనం మొత్తం రెడీ చేసి ఉంది ఆల్రెడీ. జస్ట్ మనం ఇప్పుడు నెక్ కుట్టడమే మనకు బాకీ ఉంది కదా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా ఈ నెక్ పీస్ ఏదైతే మనం చేసుకున్నామో రెడీగా ముందు ఆ నెక్ని కూడా ఈ విధంగా ఒక పావించండి. మొత్తం కూడా నెక్ చుట్టూ మనం ఎట్లా కుడతామో మామూలుగా ఇప్పుడు మనము బ్లౌజెస్కి నెక్ పీస్ వేసేటప్పుడు ఎంత డిస్టెన్స్ అయితే కుడతామో సేమ్ అంతే డిస్టెన్స్తో ఇట్లా నీట్గా కుట్టేసుకోండి. నెక్ చుట్టూ కూడా కుట్టుకున్న తర్వాత చిన్నగా కట్స్ అనేటివి పెట్టుకోండి. తప్పకుండా ఈ కట్స్ పెట్టకపోతే మీకు రౌండ్ నెక్ అనేది రాదు నీట్గా. ఓకేనా. కట్స్ కంపల్సరీగా పెట్టాలి. పెట్టినాక ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చు అంతా కూడా ఈ పీస్ వైపే ఉండేటట్టుగా ఒక స్టిచ్చింగ్ అయితే ఈ నెక్ పీస్ పైన బ్లాక్ పీస్ ఏదైతే వేసినానో దానిపైనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. చూడండి ఇట్లా నీట్గా వెళ్ళిపోతే లోపల మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఇక్కడ కూడా చెప్తాను. ఈ విధంగా మనము ఫ్రంట్ షోల్డర్ని ఇట్లా బ్యాక్ షోల్డర్కి దగ్గర పెట్టేసి నెక్ పీస్ దగ్గర బ్యాక్ సైడ్ నెక్ పీస్ అనేది మనం ముందు వైపు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ సైడ్ మనము ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎటు విధంగా కూడా షోల్డర్ పైన కుట్టిన ఖర్చులు అనేటివి బయటికి కనిపించవు. చూడండి ఇది ఒక టిప్. ఓకేనా. ఇలా నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనం హెమ్మింగ్ చేసినా కూడా నీట్గా ఉంటుంది, బయటకు మనకు కనిపించదు. చూడండి ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్కి ఇట్లా అటాచ్ చేసి నెక్ పీస్ దగ్గర వరకు చూడండి. ఈ విధంగా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకొని కూడా చూడండి. ఆ బ్యాక్ సైడ్ నెక్ పీస్ ఏదైతే ఉందో ఆ నెక్ పీస్ రౌండ్ నెక్ది ఉంటుంది కదా, అది ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీట్గా వచ్చేస్తుందండి అప్పుడు. ఇది ఒక టిప్. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్, ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ మనం లోతులు తీసుకున్నాం కదా. ఫ్రంట్ సైడ్ మనం లోతులు తీసింది ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకొని ఎటువైపుకి అటువైపు పెట్టేసుకొని మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ డబల్ వర్క్స్ అంటే మళ్ళీ విప్పడాలు కుట్టడాలు ఇవన్నీ పనులు ఉండకుండా నీట్గా ఈ విధంగా మనమైతే మధ్యలో నుండి సేమ్ బ్లౌజెస్కి ఎట్లా కుడతామండి హ్యాండ్స్ అదే విధంగా మరి మధ్యలో నుండి స్టార్ట్ చేసి ఒకవైపు ఇంకొక సైడ్ నుండి స్టార్ట్ చేసి ఇంకొక వైపు కుట్టిన తర్వాత రెండో స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్చింగ్ వేస్తాం కదా. ఆ రెండో స్టిచ్చింగ్ వేసేటప్పుడు మాత్రం ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్ మొత్తం ఎండ్ వచ్చేటట్టుగా ఒక చంక స్టార్టింగ్ నుండి ఇంకొక చివరికి వచ్చే వరకు ఆ విధంగా వేసేసుకుంటే డబుల్ స్టిచ్చింగ్ సరిపోతుంది. చూడండి చూపిస్తాను ఇప్పుడు అది కూడా. చూడండి ఈ వైపు తిప్పేసుకొని మొత్తం టోటల్గా వేసేయచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ స్టిచ్చింగ్ వేసినప్పుడు చూడండి ఈ డబుల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడే కొంచెం ఏమైనా మనం ఫస్ట్ కుట్టినప్పుడు ఏవైనా లైన్ కొంచెము మనకు కొంచెం వంకర లాగా పోయినా కూడా లేదు ఏదైనా క్లాత్ దాని లోపలికి వచ్చినా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ నీట్గా ఈ విధంగా ఒకసారి కుట్టినాక మాత్రం చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ మొత్తం కూడా ఎక్కడైనా క్లాత్ పడిందా అయిందా చూసుకోవాలి. ఓకేనా. ఈ విధంగానే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫిట్టింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. 6.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకొని చూడండి చంకల దగ్గర ఈ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చులు మనం పై వైపే పెట్టుకోవాలి, అంటే హ్యాండ్స్ వైపే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం మనం గీసుకున్న ఈ ఫిట్టింగ్ మార్క్స్ మనకు పైన వైపే కనిపిస్తున్నాయి కదా, ఈజీగా ఇట్లా కనిపించేటట్టుగా మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. లేకపోతే మళ్ళీ మనకు ట్రబుల్ అవుతుంది అనమాట, మళ్ళీ గీసుకోవడం ఫిట్టింగ్స్ అవన్నీ. చూడండి ఇక్కడ వరకు అయితే నాకు హిప్ సైజ్ ఇక్కడ వరకు వచ్చింది, పాయింట్ వరకు కరెక్ట్గా చూడండి. పాయింట్ వరకు తెచ్చి నీడిల్ని కిందకి దింపేసి రివర్స్ చేస్తున్నా. చూడండి 1 ఇంచు వరకు దగ్గర ఇట్లా సేమ్ అదే లైన్ పైన కుట్టి అక్కడి నుండి నేను మళ్ళీ ఒక పాదం అంతా నేను ఇట్లా లూజ్గా అంటే మీన్స్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. అయితే వాళ్ళకు డ్రెస్ టైట్ అయినప్పుడు ఆ స్టిచ్చింగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేస్తున్నానండి కంపల్సరీగా. ఈ 3 లైన్స్ అయితే కంపల్సరీ వేస్తాను. ఇది కూడా ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ అంటే పాదం అంత డిస్టెన్స్తో వేసి మళ్ళీ ఏదైతే ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను అక్కడ నుండి కరెక్ట్ తెచ్చి మళ్ళీ అదే లైన్లో కలపాలి. మీరు ఇక్కడ 2-3 లైన్స్ అస్సలు రావద్దు. ఈ 1 ఇంచ్ ఏదైతే పెట్టుకున్నానో అక్కడ ఒకటే లైన్ మనకు కనిపించాలి. ఆ ఒకే లైన్ దగ్గర పాయింట్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా స్లిట్స్ అనేటివి కరెక్ట్ గుట్టడానికి వస్తాయి. సైడ్స్కి అయితే 3 లైన్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా టైట్ లూజ్ అయ్యి ఒకటి ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినా ఒక లైన్ తీసినా ఇంకా 2 లైన్స్ అయితే స్పేర్లో ఉంటాయి కదా, డ్రెస్సెస్ కదా, ఎందుకైనా మంచిదని చెప్పి నేనైతే 3 లైన్స్ వేయడం నాకైతే అలవాటండి. ఈ విధంగా ఇంకో సైడ్ ఫిట్టింగ్ కూడా నేను చూపిస్తాను చూడండి. సేమ్ అంతేనండి. హ్యాండ్ ఇలాగ పెట్టేసుకొని
మనము ఖర్చులు వచ్చేసి చంక దగ్గర ఖర్చులు వచ్చేసి హ్యాండ్ వైపు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని చక్కగా ఈ హ్యాండ్ మార్క్ ఏదైతే మనము చంక దగ్గర ఆర్మ్ హోల్ గీసుకున్నామో అక్కడి నుండి ఈ విధంగా మొత్తం ఫిట్టింగ్స్ అంతా కూడా నీట్గా ఈ విధంగా వచ్చేసేయాలి. చూడండి ఇక్కడ కూడా ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఆపేసి నెక్స్ట్ రివర్స్ తీసుకునేటప్పుడు 1 ఇంచ్ వరకు అయితే ఒకటే లైన్ మీద ఉండాలి. ఓకేనా, అప్పుడే మనకు స్లిట్స్ అనేటివి కుట్టడానికి వస్తుంది. లేదు నేను ఇష్టం వచ్చినట్టు వేస్తాను పక్కన లైన్స్ వేసుకుంటూ పోతానంటే రాదు. నేను ఇందాక మీకు అటు సైడ్ చూపించినప్పుడు 1 ఇంచ్ ఎక్కడి నుండి అంటే 1 ఇంచ్ పైన నుండి ఆ స్లిట్ పాయింట్ ఏదైతుందో అక్కడ వరకు ఒకటే లైన్ ఉండాలి. ఓకేనా, అట్లా లైన్ పైన వచ్చి మళ్ళీ రివర్స్ పోయేటప్పుడు మనము కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డిస్టెన్స్తో మనం కుట్టుకోవాలి. ఈ సైడ్స్కి కొంచెం ఇట్లా క్లాత్ అనేది మనం కట్ చేయాలి. మరి ఇట్లా ఎక్కువ క్లాత్ వదలడం వల్ల కూడా అది మనకి ఇక్కడ సైడ్స్కి ఫోల్డింగ్స్ అనేటివి వస్తాయి. అందుకని చిన్నగా మనం ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా కొంచెం దూరంలో మనం ఈ విధంగా పెట్టుకుంటే అప్పుడు ఫోల్డింగ్స్ ఏం రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట డ్రెస్. నెక్స్ట్ ఇప్పుడు స్లిట్స్ స్టిచ్ చేద్దామండి. సైడ్స్ స్లిట్స్ ఉంటాయి కదా, చూడండి ఇవి సైడ్స్వి. చూద్దాం ఇప్పుడు ఎలా కుట్టాలో. ఇది కూడా నేను టిప్ మీకు చూపిస్తాను నీట్గా ఎట్లా కుట్టాలనేది. మనం ఎంత అయితే వదిలినాము 1 ఇంచ్ వదిలినాం కదా, ఇట్లా డబుల్ టైం ఫోల్డింగ్. ఓకేనా, 1/2 ఇంచ్ ఒకసారి 1/2 ఇంచ్ ఒకసారి టోటల్గా 1 ఇంచ్ ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకుంటూ నీట్గా ఎక్కడ కూడా ఫోల్డింగ్ పడకుండా క్లాత్ చక్కగా ఇట్లా పై వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు అంటే ఎక్కడైతే స్లిట్ కుట్టినామో అక్కడ వరకు, ఆ పైన 1 ఇంచు పై వరకు. ఓకేనా, స్లిట్ కుట్టిన దానికంటే 1 ఇంచు పై వరకు ఈ విధంగా ఇదే లైన్లో వచ్చేసేయాలి మన స్టిచ్చింగ్ అనేది. ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. 1 ఇంచు పైకి ఓకేనా ఇట్లా మార్క్ పెట్టుకోండి. అక్కడ నీడిల్ కిందకి దింపేసి మళ్ళీ ఇలా స్ట్రైట్ చేసేసుకోండి. ఓకేనా, ఇంకొక సైడ్కి రావాలి కదా మనము మన స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం స్ట్రైట్ లైన్ చూడండి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇటువైపు మళ్ళీ నీడిల్ కిందకి దింపి ఇటు తిప్పేసుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఇంకొక సైడ్కి వచ్చేసింది. ఫ్రంట్ నుండి బ్యాక్ ఆర్ బ్యాక్ నుండి ఫ్రంట్కి మనకు ఈ విధంగా స్లిట్స్ అనేటివి చేంజ్ అయిపోతుంది. అంటే ఆ మిడిల్లో ఏదైతుందో అది కూడా చూడడానికి కూడా కరెక్ట్గా నీట్గా ఇట్లా బాక్స్ లాగా కుడితే మనకు డ్రెస్కి అందంగా కనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇట్లా స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రెండో లైన్ కూడా మనం కంపల్సరీగా వేసుకోవాలి. ఈ డ్రెస్సెస్కి హ్యాండ్స్ దగ్గర ఈ స్లిట్స్ దగ్గర కింద బాటమ్ గేర ఉంటుంది కదా, ఆ గేర దగ్గర కూడా ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవడం వల్ల డ్రెస్ అనేది లుక్ మంచిగా వస్తుంది అనమాట, నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా వీ షేప్లో వచ్చేసిందో. చూడండి ఆ స్క్వేర్ ఏదైతే మనకు ఒక లైన్ నుండి ఇంకొక లైన్కి తిప్పేటప్పుడు ఆ స్క్వేర్ రావడం కానీ ఇప్పుడు ఈ వీ షేప్ రావడం కానీ నీట్గా వస్తుంది అనమాట, చాలా చక్కగా. ఈ విధంగా నేను చూపిస్తున్న పద్ధతిలో మీరైతే ఇది స్టిచ్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది కదా. అసలు ఇది కొంచెం ప్రింటెడ్ ఉంది కాబట్టి మీకు అంతా కనిపిస్తలేదు, కాకపోతే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది కదండి. వీ షేప్ అయితే వచ్చింది కదా, స్టిచ్లు అంతా క్లియర్గా అనిపించకపోవచ్చు. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా ప్లెయిన్ డ్రెస్ ఉన్నప్పుడు నేను కంపల్సరీ స్లిట్ అనేది ఎట్లా మీకు కరెక్ట్గా వస్తుందో కొంచెం డిఫరెంట్ క్లాత్తోనైనా పెట్టి కలర్ అంటే దారం వేరేదైనా పెట్టి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా స్లిట్ అదే విధంగా కుట్టేసుకున్నాక ఇప్పుడైతే సైడ్స్ అండి. నేను 2 సైడ్లు చూపించడం లేదు, వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి. ఇక్కడ చూడండి సైడ్స్ ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం మనము అక్కడ సరి చేసుకోవచ్చు. నాకైతే ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు కింద కూడా నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను స్టిచ్చింగ్కి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ మళ్ళీ సేమ్ అదే విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఒకసారి 1/2 ఇంచ్ ఒకసారి అంటే టోటల్గా 1 ఇంచు ఇక్కడ ఫోల్డింగ్ అయిపోతుంది. చూడండి 2 సైడ్లు కూడా మనం ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలండి గేరాస్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒకటే స్టిచ్చింగ్ కాదు, ఇంకొకటి ఎడ్జ్ నుండి ఇంకో స్టిచ్చింగ్ కూడా చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను చూపించిన ఈ టిప్స్తోని మీరు డ్రెస్ కనుక కుడితే మీకు చక్కటి ఫిట్టింగ్ బాగా వస్తుంది. అదేవిధంగా నెక్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.